హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబూజీ లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. ఈ మధ్య మా చిన్నోడు ఎప్పుడు చూసినా టీవీ స్టాండ్ని చూసి దాన్ని కింద పడేయడానికి చూస్తున్నాడు. ఇక నిన్నైతే టెక్నీషియన్ని పిలిపించి స్టాండ్ అయితే తీపించేసి గోడకైతే కొట్టించాను. ఈ బాధ అయితే ఈ రోజుకి తగ్గింది. ఈ పిల్లలున్న ఇంట్లో అయితే చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా ప్రతిదీ నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. టీవీ అయితే పైనకుంది, కానీ పెట్టడానికి కింద వైర్లు అయితే కనిపించాయి. మళ్ళీ వాడికి చేతి తగిలి మళ్ళీ లాగగలడనేసి అట్ట ముక్క ఉండే దానికి వాల్ స్టిక్కర్ పేపర్ అంటించి మళ్ళీ దానికి ఏం కనిపించకుండా సెల్ఫ్ లాగా అయితే కనిపిస్తుంది అనేసి పెట్టాను. ఈరోజు మా అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. ఇక ఒంటరిగా వెళ్ళడం ఎందుకు అనేసి కాస్త డ్రాప్ చేసి వద్దాం అనేసి నేను రెడీ అవుతున్నాను. ఈ డ్రెస్సు పెళ్లి తర్వాత తీసుకున్నాను, కానీ వేసుకుందామంటే అస్సలు టైం రాలేదు. ఇక పిల్లలకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి ఇది ఎక్కడో మూలకేసాను. ఇక ఈరోజు వేసుకుందామని అయితే తీసుకున్నాను. ఎన్ని నగలు వేసుకున్నా ఈ నల్ల పూసల దండ వేసుకుంటే ఆ వచ్చే అందమే వేరు కదా. నాకు కూడా ఈ నల్ల పూసలు అంటే చాలా ఇష్టం. ఇక నేను ఈరోజు మా వారు ఫస్ట్ టైం ఇప్పించిన నల్ల పూసలు వేసుకుంటున్నా. ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళినా అదే వేసుకుంటా, ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పించిండు కదా అందుకనే. ఇక మా దాంట్లో పిల్లకి పిల్లగాడే ఇప్పిస్తాడు గాజులు. ఆ టైంలో మా వారు ఈ నల్ల పూసలు కూడా ఇప్పించారు. పిల్లలైతే తీసుకెళ్ళట్లేదు, అమ్మ దగ్గరనే ఉంచుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎండలు ఉన్నాయి బయట, బస్సులో వెళ్ళాలనుకుంటున్నాం, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి అమ్మ దగ్గరనే ఉంచుతున్నా. ఇక వాళ్ళకి ఏదైనా తినిపించేసి అన్ని వంటలు చేసి వెళ్దామనేసి కిచెన్లోకి వచ్చాను. ఇక నేను వంట చేయాలంటే వీళ్ళు హ్యాపీగా కూర్చొని తింటూ ఉండాలి లేదా ఆడుతూ ఉండాలి. అందుకే పిల్లలకైతే కాస్త స్నాక్సెస్ ఇచ్చాను. ఇక వాళ్ళు తింటూ ఉంటారు. ఇక నేను వంట చేయాలి. పెద్దోడైతే మామూలుగా మేము చేసుకున్నదే తింటాడు, కానీ చిన్నోడికి మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలనేసి వానికి ఇప్పటి నుంచే అన్నీ అలవాటు చేయాలని ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను. ఈరోజైతే ఓట్స్తోని మంచి వెజిటేబుల్స్తోని వానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక పెద్దబాబు అయితే మేము ఏం చేసుకుంటే అది తింటాడు. మంచి కూరగాయలు, ఆకుకూరలు, కాస్త కారం తింటాడు కదా. చిన్నబాబు అలా తినలేడు కదా, అందుకని అన్ని లైట్ ఫుడ్, అలాగే ఈజీగా డైజెషన్ అయ్యేది మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెడతాను. ఇక ఈరోజు అయితే మంచి ఫుడ్ అయితే వానికి అరేంజ్ చేస్తున్నాను. ఇందులోకి నేను ఏం తీసుకున్నానంటే పచ్చి బఠానీలు, క్యారెట్, ఉల్లిపాయలు, ఆలు, అలాగే ఒక చిన్న టమాటా. ఇందులోకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నెయ్యి, అలాగే ఓట్స్. ఈ కూరగాయలన్నిటిని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి, లేదు అంటే సరిగ్గా ఉడకదు. ఇక నేను వెజిటేబుల్స్ అన్నీ నీట్గా దీంతో కట్ చేసుకున్నాను, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది. కాస్త లావుగా కట్ చేసామంటే లేట్గా ఉడుకుతుంది. ఇక నేనైతే మంచి నెయ్యి తీసుకున్నాను, ఆవు నెయ్యి. ఇక దాన్ని పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే నెయ్యిని కొద్దిగా వేసి తర్వాత కాస్త జీలకర్ర వేయాలి. కాస్త మాడిన తర్వాత ఉల్లిపాయలు వేసి అవి కొద్దిగా మగ్గిన తర్వాత మిగతాయన్నీ వేసుకోవాలి. కొద్దిసేపు ఆగి అందులోకి చిటికెడు పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ రెండు ఇప్పుడు వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది. మార్నింగ్ అయితే చిన్న బాబుకి లేవగానే ఒక చిన్న గ్లాస్ పాలిస్తాను. తర్వాత వాడు ఆడుకున్నాయి కాస్త అలసిపోయిన తర్వాత మకానా పౌడర్ అలాంటిది బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. తర్వాత ఇది వచ్చేసి మధ్యాహ్నం 1-2 మధ్యలో ఇలాంటివి లంచ్ పెడతాను. ఇంకా ఇందులోకి కాస్త కారంగా ఉండాలని ఒక చిన్న మిరపకాయలు వేసాను. తర్వాత తీసేస్తాను మంచిగా ఉడికిన తర్వాత. కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను. కాస్త పెద్ద పిల్లలైతే పర్లేదు, చిన్న పిల్లలైతే మాత్రం ఈ రెండింటిని స్కిప్ చేయాలి. ఇక తర్వాత ఈ రెండింటిని మంచి ఫ్రై చేసిన తర్వాత కూరగాయలన్నిటిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ వేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇందులో వెజిటేబుల్స్ అన్నీ పిల్లల హెల్త్కి చాలా మంచి ఉపయోగపడుతుంది. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, ఉల్లిపాయలు కానీ. నేనైతే పిల్లల విషయంలో చాలా టేక్ కేర్గా ఉండి వాళ్ళకి ఇష్టమైంది, అలాగే
టేస్టీది అలాగే హెల్దీ ఫుడ్ వాళ్ళకి పెడతాను. అప్పుడే విజిల్ పెట్టేయకూడదు, కాసేపు పైన అలా పెట్టేసి తర్వాత విజిల్ పెట్టుకోవాలి. నా కుక్కర్కి అయితే 4 విజిల్కి ఇవి మంచిగా ఉడికిపోతాయి. చిన్నపిల్లల కుక్కర్ కదా, ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి మీకు అంటే ఎంతవరకు ఉడుకుతాన్ని బట్టి విజిల్ పెట్టుకోండి. చిన్న బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు ఇదైతే, కాకపోతే వాడికి పంటికి తగలకూడదు, అలా తగిలిందంటే ఉంచేస్తాడు. అందుకోసమనే పూర్తిగా వాడి పొట్టలోకే వెళ్ళాలి అనేసి దీన్ని మొత్తం గ్రైండ్ చేస్తున్నాను. మీ పిల్లలు డైరెక్ట్గా తినగలుగుతారు అంటే దీంట్లోనే మంచిగా ఓట్స్ వేసి కాస్త వాటర్ వేసి మంచిగా ఉడికించుకొని పైన నెయ్యి వేసి వాళ్ళకి తినిపిస్తే అయిపోతుంది. కానీ మా సార్ తినడు కాబట్టి ఇంకా దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత కాస్త నెయ్యిలో అదే గిన్నెలో నెయ్యి వేసి ఓట్స్ వేసి కాస్త వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఓట్స్ అయితే పిల్లలకు చాలా మంచిది. నేను రోజులో ఒక్కసారైనా ఓట్స్ వాడికి తినిపిస్తాను. మధ్యాహ్నం స్కిప్ అయితే డిన్నర్కైనా, ఒకవేళ డిన్నర్లో మధ్యాహ్నంలో పెట్టకపోతే మార్నింగ్ అయినా పెట్టేస్తా. రోజుకి ఒక్కసారైనా పెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది. వాడు తినగా మిగిలింది నేనే తింటాను. ఇక మనం పేస్ట్ చేసుకున్నదైతే ఈ ఓట్స్లో వేయాలి. ఇక మంచిగా కాసేపు ఉడికించిన తర్వాత కాసేపు ఆగి పిల్లలకు తినిపించాలి. పిల్లలకు మంచి హెల్త్ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్ బాగుంటుంది, వాళ్ళ గ్రోత్ బాగుంటుంది, మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది. అనవసరంగా హాస్పిటల్లో వేలకు వేలు పెట్టే బదులు కొద్దిగా మనం టైం తీసుకొని వాళ్ళకి తినగలిగింది ఓపిక చేసుకొని మనమే ఇంట్లో ఇంత మంచిగా చేసుకుంటే వాళ్ళు ఎంతకు వీక్ అవుతారు. అందుకే నేనైతే పిల్లల విషయంలో చాలా కేరింగ్గా ఉంటాను. నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి, అయినా కూడా ఓపిక చేసుకొని అమ్మకి ఇబ్బంది కాకూడదు, పిల్లలు కూడా హెల్తీగా తినాలి అనేసి వాడికైతే వడ్డించి వెళ్తున్నా. పిల్లలు కడుపు నిండా తింటే వాళ్ళ టమ్మీ ఫుల్గా ఉంటే హ్యాపీగా ఆడుకుంటారు, అలాగే మంచి స్లీప్ ఉంటుంది. ఈరోజైతే మా బుడ్డోడి కోసం ఇంత మంచి టేస్టీ ఐటెంని అయితే చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త ఐటెం చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఊరు వెళ్ళాలి, చిన్నోడికి అయితే తినిపించి బయలుదేరుతాను. ఇక పిల్లలిద్దరికైతే నేనైతే తినిపించేసాను. అమ్మమ్మ వెళ్ళే ముందు చిన్నోడికి డబ్బులు ఇచ్చింది. మన నుంచి పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు కదా. ఈ మధ్య మా అమ్మమ్మ వచ్చింది కదా, అమ్మమ్మ డబ్బులు పెట్టుకోవడం చూసి వీడు కూడా అలానే ట్రై చేశాడు. అసలు నిజంగా భయం వేసింది. మనం ఏం చేసినా పిల్లలు మన చూసి నేర్చుకుంటారు కదా, అలా చేయొద్దమ్మా అనేసి కాస్త వానికి నచ్చజెప్పాను. ఇక పెద్ద బాబుకి అయితే డబ్బులు ఇస్తే దాపెట్టుకుంటాడు కదా, ఈరోజు అమ్మమ్మ వెళ్ళే ముందు డబ్బులు ఇస్తే అలాగే తీసుకొని దాపెట్టుకున్నాడు. మొన్న మా వారి బర్త్డే రోజు కూడా తన డబ్బులతోనే బట్టలు కొనిచ్చాను కదా, మా వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవే చాలాసార్లు వేసుకొని వెళ్తున్నారు డ్యూటీకి. పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న మంచి అలవాట్లు మన ద్వారానే వస్తాయి, అలాగే చెడు అలవాట్లు కూడా మన ద్వారానే వస్తాయి. అందుకే ప్రతిదీని మనం చెప్పి మలుచుకోవాలి మంచి దారిలో. చిన్నపిల్లల మనసు తెల్లని కాగితంలాగా ఉంటుంది. అక్కడ మనం ఎలాంటి గీతలు గీస్తే ఫ్యూచర్లో అలాంటి పనులు చేస్తారు. అందుకే చిన్నప్పటి నుంచే వాళ్ళకు మంచి సిస్టమ్, మంచి డిసిప్లిన్లో పెంచాలి. పిల్లలపై పూర్తి బాధ్యత తల్లిదే ఉంటుంది కదా, ఎందుకంటే నాన్న ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు, డ్యూటీకనే వెళ్తారు. ఇక పిల్లలు ఎక్కువ శాతం మన దగ్గరనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి వీలైనంత వరకు మంచి పనులు నేర్పించడానికి ప్రయత్నించాలి. నమస్తే నమస్తే చెప్పు. నమస్తే. ప్లీజ్ మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బూ అయిందా? ఎక్కడ ఏడైంది బూ? నేను ఊరు వెళ్తున్నా, మంచి మమ్మ తినేసి ఆడుకోవాలి, సరేనా? వచ్చినాక మనం ఆడుకుందాము. యాపిల్ వేస్తా, సరేనా? ఆడుకోవాలి, అమ్మమ్మని సతాయించుకో. ఇచ్చేవా? ఇక్కడ 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 ఇయ్యవా? ఇయ్యవా ప్లీజ్. బాయ్ బాయ్, పోయిపోతున్నా.
ఇక పిల్లలైతే అమ్మకి అప్పచెప్పి మేమైతే కిందికి వచ్చేసాము. మా వారిని ఇబ్బంది పెడుతున్నారు, నైట్ షిఫ్ట్ ఉంది తనకి. ఇక తనైతే తన ఫ్రెండ్ ఇంట్లో, అన్నయ్య వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు. ఇక వచ్చేసరికి కార్ మొత్తం దుబ్బు పట్టింది, పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక మళ్ళీ పైప్తోని అంత నీట్గా వాష్ చేసి బయలుదేరాము. ఇక తనకైతే నైట్ డ్యూటీ ఉంది అనేసి తననైతే రాకమని చెప్పాను, బస్కి వెళ్తాము పర్లేదు, బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేయమనేసి అంటే బస్ స్టాండ్లో అయితే ఇద్దరిని దించేశాను. మేమైతే ఇప్పుడు బస్కి వెళ్ళాలి. కాస్త మనీ సేవ్ చేద్దామని మా వారిని వద్దన్నాను, అందులోనూ నిద్ర సరిపోవాలి నైట్ డ్యూటీ చేస్తారు అనేసి. ఇక ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే జర్నీ చేసేటప్పుడు కనీసం డబ్బులు మిగులుతాయి కదా డ్యూటీ చేసే ఆడవాళ్ళకు. ఇక ఈరోజు కూడా నేను కాస్త సేవ్ చేసినట్టే. అమ్మమ్మ నేనైతే బస్కి వెళ్ళాము. ఇక తననైతే సదోజీపేట్ బస్ ఎక్కించి నేనైతే రిటర్న్ అయ్యాను. వచ్చేసరికి చాలా అలసిపోయాను. కాస్త ఇంటికి రాగానే తినేసి రెస్ట్ తీసుకున్నాను. ఈలోగా మా నాన్న కూడా వచ్చారు. ఇక మా నాన్న పిల్లలకి మంచి కథలు నేర్పిస్తూ ఉంటే చూస్తూ నేను వీడియో తీసుకున్నాను. నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు? కథలకి రావద్దు అట్లా. నాని నువ్వు ఎన్ని పైసలు జమ చేసుకున్నావు? జమ చేసుకోవాలి అట్లనే. మొన్న బర్త్డేకి ఇన్ని డబ్బులే. నాన్నకు 3 డ్రెస్సులు తీసుకుండు. హ్యాపీ బర్త్డే కా. అబ్బో నయమే. ఏమైందంట, బఠానీలు కొనుక్కుందంట, దుకాణంలో పోయి బొక్కుంటా పోతుందంట తోపుడతా. అక్కడ నుంచి ఒక మంగళాయన వస్తుందంట. మంగళాయన అంటే కటింగ్ చేస్తే ఆయన నెత్తిలు చేస్తే ఆయన బఠానీ చెట్టు మీద తీసుకొని పోయి బుక్కుతుంటే ఒక బఠానీతో పొదల్లా పడుతుంది. తోకకు మిల్లు ఎరిగితే మంగళాయన వస్తుంటాడు అడ్డం. నువ్వు అలాంటి స్టంట్లు ఎక్కితే కదా కథ చెప్తాడంట తాత. కూసో. సూపర్ ఉందంట, మస్తు బలం వచ్చింది. మెత్త పెట్టుకోండి, కూర్చుకుంటారు లేకపోతే నేల. ఇట్లా అంటరా, ఇట్లా ఇట్లా పెట్టు. ఈయన చూపించుకుంటున్నాడు బలం. ఇక నాని ఇట్లా పెట్టు, కాలు పెట్టు. అరే ఇల్లు పెట్టు, తీసేది అడిగే ఇల్లు పెట్టి ఇలా కింద బలం. నా చేతులు తప్పు, నా చేతులు తప్పు, నా చేతులు అబ్బర్ బేడ. పాలు పోయి ఇట్లా పాలు పోయి. నువ్వు పోయి, నువ్వు కొట్టద్దు, నీకు పాలు పోయాలి. ఇట్లా పోయి ఇట్లా నాని